శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. వేదికని అలంకరించినటువంటి బ్రహ్మశ్రీ కమ్మపాటి సాంబశివమూర్తి గారు, అలాగే మహారాజశ్రీ ముద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు, మహారాజశ్రీ దాయన చంద్రాజీ గారు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, మా మిత్రమణులు, మిగతా అందరూ మహానుభావులు, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మాట్లాడుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది. మాట్లాడుకోవాల్సినటువంటి విషయాల లిస్టు మాత్రం చాలా పెద్దదిగా ఉంది. రెండింటినీ ఎంతవరకు సంకోచించుకోగలమో అంతవరకు సంకోచించుకొని జాగ్రత్తగా మాట్లాడుకుందాము. ప్రధానంగా 3 విషయాల మీద మాట్లాడుకోవాలి. ఒకటి, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి సేవలు, ఆ సేవా కార్యక్రమాలు. రెండోది, వాటిల్లో ఈ భగవద్గీత యజ్ఞం, వీటి గురించి. మూడోది, అసలు భగవద్గీత ద్వారా మనం అందుకోవలసినటువంటి మెసేజ్ అనే అంశం మీద. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు 44 సంవత్సరాలుగా, ముఖ్యంగా ఉద్దరాజు ఫ్యామిలీ మొత్తము, అందులో ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు ప్రధానంగా నుంచుని వాళ్ళ తండ్రి గారి స్మృతికి చిహ్నంగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులోనూ ఏప్రిల్ 13వ తారీఖున వారి తండ్రి గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు. వాటిల్లో ఎన్నో విద్యా వైద్యాది కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటినీ ప్రశంసించవలసిందే, అన్నిటినీ ప్రోత్సహించవలసిందే. కానీ అన్నిటికంటే గొప్పగా మనిషి జీవితాన్నే మార్చగలిగినటువంటి, మనిషి జీవితం గతిని మార్చగలిగినటువంటి భగవద్గీత, ఆ భగవద్గీతను కుదించి కాస్త అందరికీ అందుబాటులో వచ్చేలాగా ఆనంద భగవద్గీత అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించడం, దాన్ని జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళటం కోసం పోటీలు కూడా నిర్వహించి, పోటీల్లో చిన్నపిల్లలు, మధ్య వయసు వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వచ్చేట్టుగా ప్రోత్సహించడం, పోటీలకు వచ్చిన వారికి యథోచితంగా సౌకర్యాలతో పాటుగా ప్రశంసాపత్రాలు అన్నీ అందించడం. ఇది చాలా గొప్ప విషయం. ఇది నేను అడిగాను, ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అని. 33 ఏళ్ల క్రితమే ప్రారంభించాము. 33 ఏళ్ల క్రితమే కొంత ప్రయత్నం చేశాము. అనివార్య కారణాల వలన అది ఆగిపోయింది. కొంతకాలం చేశాము, మళ్ళీ 2 ఏళ్ల క్రితం పునః ప్రారంభించాము. ఇది 2వ ఏడాది. క్రితం ఏడాది సుమారుగా 400 చిల్లర విద్యార్థులు వస్తే, ఈ ఏడాది 500 మందికి పైగా విద్యార్థులు వచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ లెక్క కాదు, వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళ సంఖ్య తాలూకు లెక్క ఇది అని చెప్పారు. అభివృద్ధి ఎప్పుడూ కంటికి కనిపించదు. మనుషుల మనసుల్లో మార్పులు, ఉత్సాహాలు ఏమీ కంటికి కనిపించవు, లెక్కలకు కూడా తొందరగా అందవు. నిదానం మీద దీని ప్రభావం తెలిసి తీరుతుంది. నిదానంగా అందరూ ఏదో ఒక రోజున మహోత్సాహంతో ముందుకురికే రోజు తప్పనిసరిగా ఉంది. ఆ రోజు కోసం అందరం ఎదురు చూడవచ్చు. ఆ రోజున తేవాలి అని మనం ప్రయత్నం కూడా తప్పకుండా చేయవచ్చు. మనము, మన పిల్లలు, మన మనవలు, సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్సు ఎంతమందికి అవకాశం ఉన్నప్పుడు మనమే ముందు కూరకవచ్చు, మన పిల్లల్ని తోయవచ్చు, మనవల్ని తోయవచ్చు, ఎవరినైనా పంపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవచ్చు. కార్యక్రమాలు కొన్ని జయప్రదం చేసుకోవలసిన కార్యక్రమాలు ఉంటాయి, చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి. చేయవలసిన కార్యక్రమాలు ఇప్పుడు విరివిగా జరుగుతూనే ఉన్నాయి, వాటికి పేమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఎవరికి వారికి శ్రద్ధగా, ఎవరికి వారికి ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలని అందరూ జయప్రదం చేసుకోవాలి. అలాంటి కార్యక్రమాల్లో ఈ ఆనంద భగవద్గీత యజ్ఞం అనేటువంటి కార్యక్రమం కూడా ప్రధానమైన కార్యక్రమం. అసలు భగవద్గీత
భగవద్గీత మానవుడికి చేసేటువంటి మేలు, మానవుడికి భగవద్గీత ఇచ్చేటువంటి సందేశం అనే దాని మీద ఎన్నిసార్లు ఎంతమంది ఎంత విస్తృతంగా చెప్పినా సరే అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. 700 శ్లోకాలలో పరమాత్మ చెప్పినటువంటి శ్లోకాలు 600 చిల్లర శ్లోకాలు అయితే, ఈ 600 చిల్లర శ్లోకాలలో ఈరోజు ప్రపంచంలో ఉండే 800 కోట్ల మంది జనాభాకి సరిపోయేనన్ని మెసేజ్లు పరమాత్మ అందులో గుచ్చి ఉంచాడు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితుల్లో ఉన్నా సరే, అలాంటి ప్రతి వ్యక్తికి అందవలసినటువంటి సందేశాన్ని అందులో గుచ్చి ఉంచాడు. అందరికీ అందవలసిన సందేశాన్ని కూడా గుచ్చి ఉంచాడు. ఒక్కొక్క వ్యక్తికి విడివిడిగా ఆయా పరిస్థితులలో కావలసిన సందేశము ఉంది, అందరికీ అందవలసినటువంటి సామాన్య సందేశము ఉంది. అలా 2 రకాలుగా అందరికీ అన్ని కాలాల్లోనూ ఉపయోగించేలా సందేశాన్ని ఇవ్వగలటం అనేది ఆ పరమాత్మకు చెల్లింది, పరమాత్మకే చెల్లింది. అలాంటి తీరులో ఉండేటువంటి భగవద్గీతని మనం కంఠస్థము చేయవలసిన అవసరం ఉంది, అలాగే మనసులో ఉంచుకోవలసిన అవసరం కూడా ఉంది. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఉపదేశం చేయటం లేదా సందేశాన్ని అందించగలగటం అనేది మనకు ఆ భగవద్గీత పుట్టినటువంటి విధానంలోనే తెలుస్తోంది. అతి సంక్లిష్టమైన పరిస్థితుల్లో యుద్ధాన్ని గెలవగలిగిన వాడు కూడా అర్జునుడు ఏదో కారణంతో వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళనేమీ ముట్టుకోకూడదు, సంహరించకూడదు, వీళ్ళు ఏమైనా పోతే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, దీనికంటే అడుక్కు తినటం మేలు, భైక్ష్యం శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే అనే పరిస్థితి దాకా వెళ్ళిపోతే, అలా కాదు, నీవు ఇప్పటికిప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వహించి తీరవలసిందే. నీ కర్తవ్యాన్ని గనక నువ్వు నిర్వహించకపోతే తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి అని అతనికి ప్రత్యేకించి మెసేజ్ ఇవ్వటం మనం గమనించుకోవచ్చు. నీవి యుద్ధం చేయకపోతే నీ స్వధర్మం పోయినట్లే, నీవి యుద్ధం చేయకపోతే నీకున్న కీర్తి మొత్తం మంట కలిసిపోయినట్టే, నీవి యుద్ధం చేయకపోతే నువ్వు నెత్తిన పాపాన్ని మూటకట్టుకుంటున్నట్టే అని ఒకే వాక్యంలో పరమాత్మ చెప్పి అతన్ని లేవనెత్తినటువంటి తీరు మనం చూసుకోవచ్చు. ఇలా ఎవరు ఏ సందేహంలో ఉండి గీతను తెరుచుకున్నా సరే వారికి కావలసినటువంటి ప్రత్యేకమైన ఉపదేశం తప్పనిసరిగా అందులో దొరికి తీరుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే, మానవ మాత్రుడు ఎవరైనా సరే, అందరికీ అందవలసినటువంటి పరమోపదేశం ఈ భగవద్గీతలోనే ఉంది. అది స్వధర్మాచరణ చేసుకోవటం. ఎవరెవరికి స్వధర్మం ఏముందో ఆ స్వధర్మాన్ని ఎవరికి వారు ఆచరించుకోవటం. అలా ఆచరించుకుంటే మాత్రమే మానవుడికి నిష్కృతి లభిస్తుంది, లేకపోతే లభించదు అనేటువంటి ఒక జనరల్ సందేశం కూడా భగవద్గీతలోనే మనం చూసుకోవచ్చు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. శ్రేయాన్ స్వధర్మో విగుణ, తన ధర్మం, స్వధర్మం, తాను ఆచరించవలసినటువంటి ధర్మం, ఒక విద్యార్థిగా కావచ్చు, ఒక గృహిణిగా కావచ్చు, హెడ్ ఆఫ్ ఫ్యామిలీగా కావచ్చు, లేదా మానవుడిగా పుట్టినందుకు కావచ్చు, ఆయా వర్ణాలలో పుట్టినందుకు కావచ్చు, తనకు సంక్రమించినటువంటి ధర్మం స్వధర్మం. ఆ స్వధర్మం కాస్త ఇటువటుగా ఉన్నా సరే, పొరులుపోతున్నా సరే, సరిగ్గా ఆచరించలేము అనే పరిస్థితుల్లో ఉన్నా సరే పర్వాలేదు, శ్రేయాన్, అది చాలా మంచిది కిందే లెక్క. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్, పక్కవాళ్ళ ధర్మాన్ని లేదా పక్కవాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాలను నెత్తి మీద వేసుకుంటే అది బాగా చేసినా సరే దానికేమీ విలువ లేదు. స్వధర్మే నిధనం శ్రేయ, స్వధర్మం తనకు వచ్చినటువంటి సహజంగా తనకు సంక్రమించినటువంటి ధర్మం, ఆ ధర్మంలో ఉన్నంతకాలం ఉండటం, తర్వాత అందులోనే పూర్తయిపోవటం, ఇదే గొప్పది. పరధర్మం అనేది పూర్తిగా భయంకరమైనది. స్వధర్మం అనేది వేరే అర్థంలో కాదు, ఎవరికి వారు చేయవలసినటువంటి కర్తవ్యం అనే అర్థంలో ఉంది.
ఎవరికి వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను నిర్వహించి తీరాలి. ఆ కర్తవ్య నిర్వహణలో చిన్నపాటి పొరపాట్లకు లెక్కలేదు. చిన్నపాటి పొరపాట్లు ఏమి ఇబ్బందిని తేవు, పెద్ద పొరపాటు పెద్ద తప్పు కూడా ఇబ్బంది తేదు. కర్తవ్య నిర్వహణలో ఉండటం అందరికీ శ్రేయోదాయకం అనేటువంటి అందరికీ వర్తించే మెసేజ్ని కూడా ఇందులోనే ఇచ్చాడు. చాలామంది భగవద్గీత అనే గ్రంథాన్ని పిల్లలతో చదివించడానికి భయపడతారు అనే విషయం ఉంది. ఎందుకంటే భగవద్గీత అంటే పూర్తిగా జుట్టుకి రంగు కూడా వేసుకోనక్కర్లేని వయసు వచ్చిన తర్వాత, రంగు ఒకవేళ వేసినా సరే నిలవదు అనే వయసు వచ్చిన తర్వాత అప్పుడు అక్షరాలను కూడగలుపుకుంటూ చదవాల్సిన గ్రంథమే తప్ప చిన్నపిల్లలు ముట్టుకోకూడదు. చిన్నపిల్లలు ముట్టుకుంటే పాడైపోతారు. చిన్నపిల్లలు భగవద్గీత లేదా భగవంతుడు, దయ్యము, దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడితే పాడైపోతారు. వాళ్ళు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ భగవద్గీతే కాదు, ఏ సనాతన వైదిక గ్రంథము కూడా కర్తవ్య నిష్ఠ నుంచి మనిషిని మరల్చదు. ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా ఏదో బైరాగ్యం చేసేసి మార్చేసి వాడున్న స్థితి నుంచి తోసేసి ఎటో పారిపోయేలా చేయదు. మన సంప్రదాయ గ్రంథాలన్నీ భగవద్గీతతో సహా అన్నీ కూడా నీవు చేస్తున్న పని నువ్వు సక్రమంగా చేస్తూ నిజాయితీగా చేస్తూ నీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి ఏం చేయాలో అది చేసుకుంటూ ఉండాలి అనే బోధిస్తాయి. ఈ అభివృద్ధి ఎప్పుడో మనం అనుకున్న రోజున రాదు. చిన్నప్పటి నుంచి వస్తేనే అది అభివృద్ధి. ఉన్నట్టుండి వస్తే దానికి అభివృద్ధి అని పేరు పెట్టలేము, ఇంకోటి ఏదో పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ చదువుకోవలసినటువంటి, అందరూ ఆచరించుకోవలసినటువంటి, అందరూ అర్థం చేసుకుని జీవితకాలపు ఆచరణలో ఉంచుకోవలసినటువంటి ఉపదేశాలు ఇవన్నీను. ఈ ఉపదేశాలను సరిగ్గా అర్థం చేసుకోలేక వీటిని చదవకూడదేమో లేదా పెద్ద వయసు వాళ్ళే చదవాలేమో అనేటువంటి భ్రమంలో చాలామంది మునిగి తేలుతున్నారు. అసలు మన భారతీయ సంప్రదాయంలో ఏ వ్యక్తిని తన కర్తవ్యం నుంచి మరల్చడం అనేటువంటి అలవాటు లేనే లేదు. చంద్రజీ గారు అనుమతిస్తే కనుక చిన్న ఉదాహరణ చెప్పి దీనికి పూర్తి చేస్తాను. ఇప్పటికే నాకు ఇచ్చిన 10 నిమిషాలు పూర్తయిపోయింది. ఆయన నా వెనకాల, ఆయన చూపులు నా చేతులకు గుచ్చుకుంటున్నాయి, టైం అయిపోయింది. ఆయన కొంచెం చూస్తున్నారు నన్ను, నాకు చేతులకు గుచ్చుకుంటున్నాయి చూపులు. అయినా సరే ఇది ఒక్క ఉదాహరణ చెప్పి పూర్తి చేసేస్తాను. స్వయంభవ మనువు గారికి 2 పిల్లలు. ఉత్తానపాదుడు, ఆయన తమ్ముడు ప్రియవ్రతుడు, 2 పిల్లలు. వీళ్ళలో ఉత్తానపాదుడి గురించి కొంచెం తెలుసు మనకి, ప్రియవ్రతుడు ఆయన గురించి సరిగ్గా తెలియదు. ఈయన పాపం రాజుగారి 2వ కొడుకు, తర్వాత ఉత్తానపాదుడు రాజు అయిన తర్వాత రాజుగారి తమ్ముడు. ఈయన పరిస్థితి కొంచెం అగమ్యగోచరంగా ఉండేది రాజ్యంలోనూ. ఈయనకి చిన్నప్పటి నుంచి సహజంగానే కొంచెం వైరాగ్యం కూడా ఉండేది. ఈ రాజ్య వ్యవహారాలు, ఈ గోలలు మనకెందుకు, మనం కాస్త ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని తొందరగా ఏదో పైకి వెళ్ళే దారి చూసుకుందాము, ఏదైనా ఆత్మజ్ఞానం అంటారో ఇంకోటో ఏదో దాన్ని మనం సాధిద్దాము అనే అభిప్రాయం ఉండేది ఆయనకి. ఈ అభిప్రాయంతో ఆయన మొదట్లో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఇలా కాదు అనుకుని ఈ రాజ్యము వ్యవహారాలు ఇవన్నీ వదిలిపెట్టి అడవికి వెళ్ళి ఆయన తాతగారి గురించి తపస్సు చేశాడు. వాళ్ళ తండ్రి గారు స్వయంభవ మనువు అయితే తాతగారు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చాలా తీవ్రంగా చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ తాతగారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలి అని కోరుకోమన్నాడు. ఈయన మనసులో ఉండే భావన బయటికి చెప్పాడు. నాకు ఈ రాజ్యము వ్యవహారాలు ఏమీ నచ్చలేదు, నేను వైరాగ్యంతోనే ఉన్నాను, కాబట్టి నేను ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి ఏ దారి ఉందో అది తెలుసుకోదలుచుకున్నాను, కాబట్టి దాన్ని నాకు ఉపదేశం చెయ్యి అన్నాడు. బ్రహ్మగారు ముందు వెనక కొంచెం ఆలోచించి, అరే అబ్బాయి, నీకున్న వైరాగ్యానికి నీకు చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది, చెప్పచ్చు, నువ్వు అడిగింది నేను చెప్పచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకున్న పరిస్థితులని బట్టి లేదా ఈ
ప్రపంచ స్థితిగతులను బట్టి ఆలోచిస్తే ఇప్పటికిప్పుడు ఈ వైరాగ్య మార్గం నీకు తగదు అని అనిపిస్తోంది. ఇంకా నువ్వు కొంతకాలం ఈ రాజ్య పరిరక్షణ బాధ్యతలు మొయ్యాలి. మీ అన్నగారు రాజుగా ఉన్నారు, ఆయన తమ్ముడుగా నువ్వు కొన్ని బాధ్యతలు మొయ్యాలి. రాజ వ్యవహారాలు ఎప్పుడు ఒకళ్ళ మీదే డిపెండ్ అయి ఉండవు. చాలామంది చాలా రకాలుగా పనిచేస్తేనే పనులు జరుగుతాయి. నువ్వు నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అవి తీర్చుకో. తీర్చుకునేటప్పుడు మాత్రం శ్రద్ధగా తీర్చుకో. తీర్చుకునేటప్పుడు శ్రద్ధగా పనిచేయి. నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అనేటువంటి అహంకారాలకు పోవద్దు. నువ్వు అనుకున్నటువంటి వైరాగ్యాన్ని నిలబెట్టుకుంటూ దాన్ని కంటిన్యూస్గా లోపల ఉంచుకుంటూ వైరాగ్యంతో పనిచేయి. భోగాల్లోనూ భాగ్యాల్లోనూ మునిగిపోవద్దు. భోగభాగ్యాల్లో మునిగిపోకుండా నీ కర్తవ్యం మీద నువ్వు శ్రద్ధ పెట్టు. వైరాగ్యాన్ని నిలబెట్టుకో, రోజు రోజుకి పెంచుకుంటూ ఉండు. నీ ద్వారా కావలసినటువంటి కొన్ని పనులు భూమి మీద మిగిలిపోయినాయి, అవి పూర్తయిన తర్వాత నీకు అందవలసింది అందుతుంది. ఆ రోజు నేనే వచ్చి చెయ్యి అందిస్తాను, అంతవరకు మాత్రం నా మాట విని నువ్వు సక్రమంగా ఉండు అని అడిగాడు. ప్రియవ్రతుడు ఒకసారి ఆలోచించి, తాతగారు నాకు ఇది ఇష్టం లేదని నాకు తెలుసు, మీకు తెలుసు, అయినా సరే నన్ను ఈ దారిలో ఉండమంటున్నారు కాబట్టి నేను మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను. అయితే చివరికి వచ్చి చేయవలసినటువంటి బాధ్యత మాత్రం మీదే, దాంట్లో మాత్రం తప్పకూడదు అని అడిగారు. బ్రహ్మగారు సరే అన్నారు. నువ్వు వెళ్ళిపో, రాజ్యానికి వెళ్ళిపో, నువ్వు చేయాల్సిన పనులు తెలుస్తాయి అన్నాడు. మళ్ళీ ప్రియవ్రతుడు రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్య వ్యవహారాల్లో మళ్ళీ తలదూర్చాడు. తలదూర్చి అంతవరకు అసలు పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు ఉంటే వాటన్నిటినీ సరిదిద్దాడు. సరిదిద్ది అసలు భూమిని 7 ద్వీపాలుగా విభజించి 7 ద్వీపాలకి 7 అధికారులను నియమించి అసలు భూమి మీద అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా జరగాలి అనేది ఆయన ప్రారంభించాడు. ప్రారంభించింది ప్రియవ్రతుడు. భూమి మొత్తం 7 ద్వీపాలని మహాసంకల్పంలోనూ వాటిలోనూ చెప్తారు. మనం ఉన్న ద్వీపం పేరు జంబూ ద్వీపం, ఇంకా అపలక్ష ద్వీపం అని, ఆ ద్వీపం అని, అవి మొత్తం 7 ద్వీపాలు ఉన్నాయి. 7 ద్వీపాలుగా వాటిని విభాగం చేసి 7 ద్వీపాలకి 7 అధికారులను నియమించి వాళ్ళ కన్నుసన్నల్లో పాలన సాగేటట్లు ఇవన్నీ ఏర్పాట్లు చేశాడు. డీసెంట్రలైజ్ చేశాడు, రీఆర్గనైజ్ చేశాడు. చేసి పాలనా వ్యవహారాలను మొత్తం సరి అయిన గాడిలో పెట్టి చేసేటప్పుడు తాను కర్తను అని అనుకోకుండా వైరాగ్యంతో ఉండి భోగభాగ్యాలను దగ్గరికి రానివ్వకుండా చాలా శ్రద్ధగా కర్తవ్యాన్ని నిర్వహించాడు. నిర్వహించిన తర్వాత చివరిలో అన్నట్లుగానే బ్రహ్మగారు వచ్చి ఆయనకు ఉపదేశం చేసి ఆయన్ని పై స్థితికి తీసుకెళ్లారు అని మనకు తెలియవస్తోంది. భగవద్గీత చదువుకున్నాం, లేదా బ్రహ్మగారి మాట విన్నాం, లేదా వేదాల సారాన్ని అర్థం చేసుకున్నాం, లేదా మరొక ఉపనిషద్వాక్యాలను సమన్వయం చేసుకున్నాం. ఏం చేసుకున్నా సరే మనం ముందు మన కర్తవ్యంలో ఉండాలి. మన కర్తవ్యాన్ని సక్రమంగా పాటించుకోవాలి. పాటించుకుంటూ అనవసరమైన భోగభాగ్యాల మీద లాలసత ఉంచుకోకూడదు. దానితో పాటుగా వైరాగ్యం అనే దాన్ని కొంచెమైనా సరే అలవాటు చేసుకోవాలి. చేసుకుంటూ నేను కర్తను అనేటువంటి అహంకారానికి తావివ్వకుండా మనం గనక నడుచుకుంటే మనం ఎంతైనా అభివృద్ధి సాధించగలము అనే విషయం తెలుస్తోంది. ఇలాంటి కర్తృత్వ భావన లేని వైరాగ్యంతో కూడిన స్వకర్తవ్యం లేదా స్వధర్మాచరణం, దీన్ని బోధించటానికే భగవద్గీతను ఇంత విస్తృతంగా పరమాత్మ ఉపదేశం చేశాడు. మనం దాన్ని ఇంకా సంకోచం చేసుకుని 108 శ్లోకాలకి కుదించుకున్నాము. ఆ 108 శ్లోకాలనైనా సరే సరిగ్గా పట్టుకుని ఆ 108 శ్లోకాలనైనా సరే కంఠస్థం చేసుకుని ఆ 108 శ్లోకాల భావాన్నైనా సరే హృదయంలోకి ఎక్కించుకుని అటన్నిటినీ మనం జీవితంలో గనక ఆచరించుకోగలిగితే, ఆచరణలో పెట్టుకోవటం అనే దాన్ని ప్రారంభించుకోగలిగితే మనకు నిజమైన అభివృద్ధి అనేది సత్యంగా అందుతుంది. అలాంటి అభివృద్ధికి దారి తీసేటువంటి ఈ శ్రీమద్ భగవద్గీతను మనం ఇంకా ఎక్కువగా ఆదరించుకోవాల్సి ఉంది. అలాగే ఈ భగవద్గీతను ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విరివిగా కావలసి ఉంది. ఆ కార్యక్రమాలన్నిటిలోనూ మనం పాల్గొవలసి కూడా ఉంది. పాల్గొని భగవద్గీతను మన జీవనంలో ఒక భాగంగా చేసుకోవలసి ఉంది. అట్లాంటి
అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఆనంద గ్రూప్ లేదా ఆనందరాజు గారు ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలను మీ పక్షాన కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, కొంచెం కాలాతీతమైనా సరే సహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ నమస్కారం.